అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షల్లో అనేకసార్లు రిపీట్ అవుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని వాటిని విశ్లేషణ చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు రెండో వీడియోని మీకు అందిస్తున్నాను. ముందుగా మనము ఈరోజు ఇండియన్ పాలిటీ నుంచి ఒక ప్రశ్న తీసుకుందాం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మార్పులు చేస్తారు? ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ని మార్పులు చేస్తారు? ఆప్షన్స్: 9వ షెడ్యూల్, మొదటి షెడ్యూల్, 2వ షెడ్యూల్, 3వ షెడ్యూల్. అక్కడ 3వ షెడ్యూల్ అని ఉండాలి, 3వ అధికరణ అని ఉంది. ఎందుకంటే ఏ షెడ్యూల్ని మార్పులు చేస్తారన్నప్పుడు అక్కడ షెడ్యూల్ అని ఉండాలి కాబట్టి 4వ ఆప్షన్ 3వ షెడ్యూల్. ముందుగా మనం ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి అనుకుంటే కనుక రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటాన్ని సూచిస్తున్నాయి? రెండో అంశం ఏంటంటే ఆర్టికల్కు షెడ్యూల్కు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, వాటిలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ ప్రశ్నకు మనము సులభంగా సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో పునరావృతం అవుతున్నటువంటి ఈ ప్రశ్నల్ని తీసుకొని వీటిని విశ్లేషిస్తున్నప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ మీద, ఏదైనా ఒక అంశం మీద మనకు ఒక సంపూర్ణ అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో, మీకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వాటిని తెలియజేస్తున్నాయో తెలుసుకోవాలంటే ముఖ్యంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ నెంబర్ 3. ఈ ఆర్టికల్ 3లో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. ఒకటి, కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయటం, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచటం, రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించటం, రాష్ట్ర సరిహద్దుల్ని సవరించటం, రాష్ట్రాల పేర్లను మార్చటం. ఈ ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు, రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు, రాష్ట్ర సరిహద్దుల్ని మార్చవచ్చు, రాష్ట్రాల పేర్లను కూడా మార్చవచ్చు. ఈ ఆర్టికల్ 3లో ఈ 5 అంశాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం అంటే ఏంటి అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. ఉదాహరణకు 1956లో హైదరాబాద్ రాష్ట్రము ఇంకా ఆంధ్ర రాష్ట్రము కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాం. లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని విడగొట్టి 2 కొత్త రాష్ట్రాలుగా ఏర్పరచటం. ఉదాహరణకు 2014 జూన్లో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారము కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ ఆర్టికల్ 3లో మనం ఇప్పుడు చెప్పినటువంటి 5 అంశాలకి కూడా ఒకే ప్రక్రియ ఉంటుంది. అన్ని అంశాలకు సంబంధించి ఏదైనా ఈ బిల్లుని అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటమైనా, విస్తీర్ణాన్ని తగ్గించటం, పెంచటం, సరిహద్దుల్ని సవరించటం, పేర్లను మార్చటం, ఏ అంశాలకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ 3లో పేర్కొన్న ఈ 5 అంశాలకు సంబంధించి ఏ అంశాన్ని మనం చేపట్టాలన్నా కూడా ముందుగా బిల్లు తయారు చేయాలి. బిల్లుని ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి అంటే కనుక ముందు రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పూర్వానుమతితో బిల్లుని పార్లమెంట్లో ఉభయ సభలు ఉంటాయి కదా, 2 సభలు, లోక్సభ, రాజ్యసభ, ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు. అయితే మనం ప్రవేశపెడుతున్నటువంటి ఆ బిల్లులో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా అలాంటి బిల్లును మాత్రం ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మనం ఈ వివాదాన్ని గమనించవచ్చు. సాధారణంగా అయితే రాజ్యాంగంలో ఏ అంశం ఉందంటే రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఉభయ సభల్లో ఏ సభలైనా ప్రవేశపెట్టచ్చు. కానీ ఆ బిల్లులో ఆర్థికపరమైన అంశాలు ఉంటే మాత్రం ఆ బిల్లును ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉభయ సభల్లోకి ఆ బిల్లు వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందుగా ఆ ప్రభావితమవుతున్నటువంటి ఆ రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతాడు. అంటే ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రాన్ని విడగొట్టి 2 కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటే అప్పటికే ఉన్నటువంటి ఆ రాష్ట్రం, ఏ రాష్ట్రాన్ని అయితే విడగొడుతున్నామో ఆ రాష్ట్రం యొక్క రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రాష్ట్రపతి ఆ బిల్లుని పంపించడం జరుగుతుంది. అలాగే లేదు, ఒక రాష్ట్ర సరిహద్దుల్ని మారుస్తున్నామంటే ఆ సరిహద్దులకు ప్రభావితమవుతున్నటువంటి 2 రాష్ట్రాలు లేకపోతే 2-3 రాష్ట్రాలు ఆ రాష్ట్ర శాసనసభల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాడు
రాష్ట్రపతి. అందువలన ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి సూచించినటువంటి ఒక నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాలను తెలియజేయాలి. అయితే రాష్ట్ర శాసనసభలు తెలియజేస్తున్నటువంటి అభిప్రాయాలని పార్లమెంటు పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఈ విధంగా జరిగినటువంటి దాన్ని పార్లమెంటు ఉభయ సభలు కూడా ఈ సంబంధిత బిల్లుని, ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లుని సింపుల్ మెజారిటీతో, అంటే హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు, దీన్నే సింపుల్ మెజారిటీ అంటాం. హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు పార్లమెంటు ఉభయ సభలు ఈ సంబంధిత బిల్లుని విడివిడిగా, లోక్సభ రాజ్యసభ విడివిడిగా సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే చాలు. ఒకవేళ రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, ఇలాంటి సమయంలో మిగతా బిల్లులకు మాదిరి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు విషయంలో ఉండదు. అంటే ఆర్టికల్ 108 ప్రకారము జాయింట్ సెషన్కు ఈ విషయంలో మాత్రం పునర్వ్యవస్థీకరణ బిల్లుల విషయంలో అవకాశం లేదు. ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ విడివిడిగా సాధారణ మెజారిటీతో ఈ బిల్లుని ఆమోదించాల్సి ఉంటుంది. అలా రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తాయి. రాష్ట్రపతి ఇలాంటి బిల్లుని తప్పనిసరిగా ఆమోదించి తీరాలి. ఎందుకంటే ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లుని మనం రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాం కాబట్టి దీన్ని తిప్పి పంపడానికి అవకాశం ఉండదు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత కొత్త రాష్ట్రం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్నే మనము అపాయింటెడ్ డే అని అంటాము. ఇది సాధారణ మెజారిటీ చాలు. దీనికి రాష్ట్రాల ఏర్పాటుకు అంటే ఈ పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి అంశం కాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ ఎప్పుడు అవసరమవుతుందంటే ఆర్టికల్ 2 ప్రకారము విదేశీ భూభాగాల్ని భారతదేశంలో చేర్చుకుంటే అప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. అంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చట్టం చేస్తే కానీ విదేశీ భూభాగాల్ని భారతదేశంలో తీసుకోవడం జరగదు. ఉదాహరణకు 1961లో పోర్చుగీస్ నుంచి గోవాను తీసుకున్నప్పుడు మనం 12వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే గోవాను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. అలాగే 1962లో ఫ్రెంచ్ నుంచి పాండిచ్చేరిని మనం తీసుకున్నప్పుడు 14వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే భారత భూభాగంలోకి మనము విలీనం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అంటే భారత భూభాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏర్పాటు చేయటం, విడగొట్టడం లాంటివి చేసేటప్పుడు సింపుల్ మెజారిటీ చాలు. ఉభయ సభల యొక్క సింపుల్ మెజారిటీ చాలు. కానీ విదేశీ భూభాగాల్ని భారతదేశంలో చేర్చుకుంటున్నప్పుడు మాత్రము ఆర్టికల్ 2 ప్రకారము ప్రత్యేక మెజారిటీతో అంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ అనేది అవసరమవుతుంది. దీన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఆర్టికల్కు షెడ్యూల్కు మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకునే ముందు ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఈ ఆర్టికల్ 2 కానీ ఆర్టికల్ 3 కానీ పార్లమెంటు సవరించినప్పుడు షెడ్యూల్ 1, 4 అనేవి మారిపోతూ ఉంటాయి. వీటికి అనుగుణంగా ఆర్టికల్ 2, 3కి అనుగుణంగా షెడ్యూల్ 1, 4ని మార్చాల్సి, షెడ్యూల్ 1, 4లో ఉన్నటువంటి అంశాలు మారిపోతూ ఉంటాయి. ఈ అంశాన్ని మనం గమనించాలి. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణని ఆర్టికల్ 2 ద్వారా కానీ ఆర్టికల్ 3 ద్వారా కానీ మనం చేపట్టినప్పుడు షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లో ఉన్నటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అసలు ఆర్టికల్కి షెడ్యూల్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో ఒక నియమాన్ని నేరుగా చెప్పేదాన్ని మనం ఆర్టికల్ అంటాం. ఒక రూల్ని నేరుగా చెప్పేదాన్ని మనం ఆర్టికల్ అని అంటాం. ఇలాంటి ఆర్టికల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశాలు, అనుబంధమైనటువంటి అంశాలు ఒక ఆర్టికల్కు మరింత వివరణ కావలసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా షెడ్యూల్స్లో పొందుపరుస్తాం. షెడ్యూల్ అంటే ఒక ఆర్టికల్కు సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణను పొందుపరిచేది షెడ్యూల్. ఇలాంటి షెడ్యూళ్ళు భారత రాజ్యాంగంలో మొత్తం 12 ఉన్నాయి. 1వ షెడ్యూల్లో ఏముంది అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు ఉన్నాయి 1వ షెడ్యూల్లో. 2వ షెడ్యూల్లో రాష్ట్రపతి ఇంకా రాజ్యాంగ పదవులు ఉంటాయి కదా, కాగ్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఇలాంటి రాజ్యాంగ పదవుల యొక్క జీతభత్యాల చెల్లింపుకు సంబంధించిన అంశాలు షెడ్యూల్ 2లో ఉంటాయి. షెడ్యూల్ 3లో ఏముంటాయంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల యొక్క ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు,
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలాంటి వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులు అనేవి దీనిలో ఉంటాయి. వారు ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరి ముందు వారు ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి అంశాలు ఈ షెడ్యూల్ 3లో ఉంటాయి. షెడ్యూల్ 4 ఏం తెలియజేస్తుందంటే రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపుని తెలియజేస్తుంది. షెడ్యూల్ 4. షెడ్యూల్ 5 షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన తెలియజేస్తుంది. షెడ్యూల్ 6 ఏం తెలియజేస్తుందంటే అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల్లో గిరిజన పరిపాలనని తెలియజేస్తుంది. దీన్ని ఒక కోడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, AMTM అన్నమాట. అస్సాము, మేఘాలయ, అలాగే త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనుల పరిపాలన ఏ విధంగా చేయాలో షెడ్యూల్ 6 తెలియజేస్తుంది. షెడ్యూల్ 7 ఏం తెలియజేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాల విభజన సంబంధించి అంశాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా 3 జాబితాలు ఉంటాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ఏ అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో ఏ అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో ఏ అంశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ షెడ్యూల్ 7లో పొందుపరచబడి ఉంటాయి. షెడ్యూల్ 8 ఏం చెప్తుందంటే అధికార భాషలను వివరిస్తుంది. మొత్తం ఇప్పుడు 22 అధికార భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 22 భాషలు. ఈ 22 భాషలకు సంబంధించినటువంటి అంశాల పట్టిక అనేది షెడ్యూల్ 8లో ఉంటుంది. అలాగే షెడ్యూల్ 9లో భూపరిమితి చట్టాలు, అలాగే జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించినటువంటి అంశాలు దీనిలో ఉంటాయి. ఈ షెడ్యూల్ 9లో చేర్చినటువంటి అంశాలు న్యాయ సమీక్షకు అంటే ఉన్నత సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క న్యాయ సమీక్షకు అతీతమైనటువంటి అంశాలు షెడ్యూల్ 9లో చేరుస్తారు. షెడ్యూల్ 9లో చేర్చినటువంటి అంశాలకు అంటే 1973 కంటే ముందు షెడ్యూల్ 9లో చేర్చినటువంటి అంశాలు న్యాయ సమీక్షకు అవతల ఉంటాయి. అంటే కోర్టులు వీటిలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. 1973 తర్వాత షెడ్యూల్ 9లో ఏమైనా చేర్చుంటే అంశాలు అవి మాత్రము న్యాయ సమీక్షకు గురవుతాయి. అంటే వాటిలో ఉన్నటువంటి అంశాలు సుప్రీంకోర్టు, హైకోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చు. ఇది 1973 కేశవానంద భారతి కేసు సందర్భంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఈ అంశం మనకు తెలుస్తోంది. ఇంకా షెడ్యూల్ 10లో ఏముందంటే పార్టీ ఫిరాయింపుల చట్టము, అనర్హతలు. ఒకవేళ ఒక పార్టీ సింబల్పై గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర పార్టీలోకి వెళ్తే ఆ వ్యక్తి, ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ యొక్క సభ్యత్వం ఏమవుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు పార్టీ ఫిరాయింపుల చట్టం తెలియజేస్తుంది. దానిలో ఉన్నటువంటి అంశాలను షెడ్యూల్ 10లో చేర్చారు. షెడ్యూల్ 11లో పంచాయతీ వ్యవస్థ విధులు, అధికారాలు ఉన్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము మనకు పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి పంచాయతీరాజ్ యొక్క వ్యవస్థలో విధులు ఏంటి, వాటి యొక్క అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు షెడ్యూల్ 11 తెలియజేస్తుంది. షెడ్యూల్ 12 ఏం తెలియజేస్తుందంటే మున్సిపాలిటీలు అంటే పట్టణ స్థానిక సంస్థల యొక్క అధికారాలు, విధులకు సంబంధించిన అంశాలు తెలియజేస్తుంది. ఈ విధంగా మనకు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే షెడ్యూల్ 3 ప్రకారం అంటే భారత భూభాగ పరిధిలో ఉన్నటువంటి వాటిలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అంటే రాష్ట్రాల పునర్విభజన చేసేటప్పుడు, పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు ఏ షెడ్యూల్ ప్రభావితం అవుతుందంటే షెడ్యూల్ 1, షెడ్యూల్ 4లో ఉన్నటువంటి అంశాలు మారుతాయి. ఎందుకు షెడ్యూల్ 1, 4లో ఉన్న అంశాలు మారుతాయంటే షెడ్యూల్ 1లో ఏముంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొత్త రాష్ట్రాల పేరుని దానిలో చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ 1 మారుతుంది. షెడ్యూల్ 4 ఎందుకు మార్చాల్సి వస్తుంది అంటే షెడ్యూల్ 4 ఎందుకు మార్చాలంటే షెడ్యూల్ 4లో ఏముంది అంటే రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినప్పుడు అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభకు సీట్లు 18 ఉన్నాయి. ఈ 18లో విడిపోయింది కాబట్టి రాష్ట్రము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు 11 సీట్లు, తెలంగాణకు 7 సీట్లను కేటాయించారు. కాబట్టి ఈ రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు అంశం మారుతుంది. కాబట్టి రాష్ట్రం విడిపోయేటప్పుడు షెడ్యూల్ 4ను కూడా మార్చాల్సి ఉంటుందన్నమాట. మనం గమనించాల్సింది ఏంటంటే షెడ్యూల్ అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగేటప్పుడు షెడ్యూల్ 1, 4ని తప్పకుండా అందులో ఉన్న అంశాలని మార్చాల్సి ఉంటుంది అన్న సంగతిని మనము గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకిచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో మార్పులు చేస్తాము?
ఆప్షన్ 1 9వ షెడ్యూల్. 9వ షెడ్యూల్ కాదు, ఎందుకంటే 9వ షెడ్యూల్ భూపరిమితి చట్టాలకు సంబంధించింది. మొదటి షెడ్యూల్ అనేది మార్చాల్సి ఉంటుంది, ఎందుకంటే మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పేర్లు ఉంటాయి కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపేటప్పుడు మొదటి షెడ్యూల్ని సవరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. ఇంకా 2వ షెడ్యూల్ కూడా కాదు, ఎందుకంటే 2వ షెడ్యూల్లో ఏముంది అంటే 2వ షెడ్యూల్లో రాజ్యాంగబద్ధ పదవుల యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. 3వ షెడ్యూల్ కూడా కాదు, ఎందుకంటే 3వ షెడ్యూల్లో ఏ అంశాలు ఉన్నాయంటే పదవీ ప్రమాణ స్వీకారాలు అనేవి ఉన్నాయి. కాబట్టి సరైన సమాధానము మొదటి షెడ్యూల్ అవుతుందన్నమాట. ఆప్షన్ 2 మొదటి షెడ్యూల్ అవుతుంది. ఇంకా మొదటి షెడ్యూల్తో పాటు 4వ షెడ్యూల్ కూడా సరైన సమాధానమే. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో 4వ షెడ్యూల్ లేదు కాబట్టి మనం మొదటి షెడ్యూలే ఉంది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ని మార్చాల్సి ఉంటుంది అంటే షెడ్యూల్ 1, షెడ్యూల్ 4ని మార్చాల్సి ఉంటుందన్న సంగతి మనకి మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకున్న తర్వాత మనకు ఒక అవగాహన అనేది దీని మీద వస్తుంది. రేపు మరో వీడియోతో మరో ప్రశ్నను విశ్లేషణ చేస్తూ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. సెలవు.